आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। जिले निजामाबाद के कलेक्टर टी विनय कृष्णा रेड्डी ने पोचमपाड़ में वाक़ मछली के बच्चों की पैदावारी मरकज का मुआयना किया। इन्होंने गंबूशिया मछली के बच्चों की पैदावार का जायजा लेते हुए हिदायत दी कि इनकी अफजाइश बड़े पैमाने पर की जाए और इन्हें नालियों और जमी हुई पानी की जगहों में छोड़ा जाए ताकि मच्छरों की अफजाइश पर काबू पाया जा सके। कलेक्टर ने कहा कि पहले निजामाबाद शहर में और बाद में भीमगल और बोधन म्यूनसिपालिटी में इनकी मछलियों के बच्चों को छोड़ने के इक़दाम किए जाए। आला मियार के पैदावार के लिए पाइपलाइंस और दीगर मरम्मती काम फौरी तौर पर मुकम्मल करने की हिदायत दी गई। నర్సరీస్ అంటే నర్సరీస్ సార్ ఈ సీడ్ ని అందులో డంప్ చేయాలి సార్ మళ్ళీ ఇది రొటేషన్ జరుగుతూ ఉండాలి సార్ యాక్టివిటీస్ ఇక్కడ దోమలు దినకందుకు ఎంచుతుంది జిల్లా లెవెల్ సార్ మరి ఏడ సప్లై చేయలేదు మొన్న చేస్తాం సార్ రెడీ ఉంది సార్ అంటే మీకు ఏం ప్రాబ్లమ్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ ప్యాకింగ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు సమకూర్చుకుంటారు సార్ మేము ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇస్తాం సార్ ఇప్పుడు మున్సిపాలిటీలో వాళ్ళు సో అట్లీస్ట్ ఇన్ యువర్ డివిజన్ యూ ట్రై టు కవర్ 7 days లో ఎవ్రీ ఫ్రైడే అంటే ఇప్పుడు మోరి ఉంది 1 కిలోమీటర్ ఉంది అనుకున్నాను. ఎన్ని ప్యాకెట్ ఎక్కడ ఉన్నావు సార్ చిన్న చిన్న గుంటలు కూడా ఇద్దాం సార్ వీటిలో చెరువుల్లో వేస్తాం సార్. ఇది సెల్ఫ్ స్టాకింగ్ అయితే సార్ సెల్ఫ్ స్టాకింగ్ తో ఇట్లా చేస్తున్నారు ఇంజెక్ట్ చేస్తారు. జారాచారు సార్ ఇందులో ఈ మూలికలు వేసి సార్ ఇలా సార్ ఇందులో ఎగ్ వేస్తాం సార్ ఎగ్ వేస్తే ఇట్లా ఆన్ చేసినప్పుడు బుడగలు వచ్చేసి ఆ ఎగ్ అనేది కింద పడకుండా ఎగ్జాంపుల్ కోసం పెట్టినాం సార్ ఇప్పుడు మన వెళ్ళిపోతుంది. ఇందులో ఆపా పెట్టుకుంటాం సార్ షవర్స్ పెట్టుకుని ఇదంతా ఇందులోకి వెళ్ళి ఇది పడిపోతుంది సార్. ఈ ఎగ్ అనేది బయటకు రాకుండా ఈ 72 అవర్స్లో జస్ట్ 12 అవర్స్ తర్వాత ఈ ఎగ్ అనేది బలిపోతుంది సార్. బలిపోగానే ఆ స్పాన్ అనేది బయటకు వస్తుంది. అది మళ్ళీ తోక కండ్లు మెల్లిగా ఇందులో డెవలప్మెంట్ అయ్యి 72 అవర్స్ తర్వాత మనము దీన్ని తీసుకెళ్ళి 3 days తర్వాత దాంట్లో దీన్ని హాప అంటాం సార్. యాక్చువల్లీ దీంతో లాగి మనం ఇస్తాం సార్. వలలో ఒక టైప్స్ ఉంటాయి సార్ అందులో. సో ఇందులో మీకు సీడ్ వచ్చేస్తుంది ఫ్రై అంటారా? 1 inch నుంచి 24 days దాన్ని 5 అంటాం సార్. 24 days రోజుకు ఒక పెరుగుతుంది సార్. సో 1.5 month లో 45 days లో 30 to 35 40 వస్తుంది సార్. కొద్దిగా బర్డ్స్ ఈ నీరు వాకిలు ఉంటాయి సార్ అవి కూడా ఆలకుండా బర్డ్స్ పైన వేస్తాం సార్. ఎందుకంటే చేయొచ్చు కదా అది సార్ కమిషన్ రాసాం సార్. అది లాంచ్ కాగానే సప్లై చేస్తాం. ఇది మన దగ్గర చేసాం సార్. ఇదేంటిది? ఇది రావట సార్ రోహు పట్టుకో మంచిగా పట్టుకో. ఇది కొన్ని బాగా సార్ ఇది సప్లై 1 ఇంచు పావు నుంచి ఇంచున్నర ఉంటుంది సరిపోయింది సార్. తోక మనకు చైనీస్ యాక్చువల్లీ సార్ అది చిన్నగా ఉంది కదా సార్ దాన్ని పెద్ద చేశారు సార్. ఇందులో 1 crore వరకు ఒక రోజులో తీయచ్చు సార్. దీనికి 50 lakhs సార్. ఇది 3 ఉన్నాయి సార్. బ్రీడింగ్ పూల్ అంటే మేల్ ఫీమేల్ ఇంజెక్షన్ ఇచ్చి లేదా లేదు సార్. ఇవి నర్సరీస్ ఉన్నాయి సార్. నర్సరీస్ ప్రొడక్షన్ పెరుగుతుంది. బ్రీడర్స్ అంటే పక్క చెరువుల వాళ్ళు ఇవ్వాలి సార్. మనకు ముందు పడిన వాళ్ళు యాక్చువల్గా ఇది చెరువు మనదే సార్. అక్కడ అనవసరంగా సంఘం చేయడంతో ఈ సోన్పేట చెరువు మన డిపార్ట్మెంట్ సార్. డిపార్ట్మెంట్ ఉంచుకుంది. దీన్ని యూటిలైజ్ చేయాలంటే యూటిలైజ్ చేయాలంటే రా వాటర్ ఒకటి రావాలి సార్. బ్రీడర్ పాండ్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ మనకు 3 బ్రీడర్ పాండ్స్ ఉన్నాయి పెద్ద. ఇవేమో ఇక్కడ ఉన్నాయి. దీనికి యూజ్ చేస్తున్నాం సార్. సో